హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై శ్యామ్లాని. ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ మేడ్ కుంకుడుకాయ షాంపూ అండి. పిల్లలకి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా, అలా కాకుండా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. కుంకుడుకాయ షాంపూని డెఫినెట్గా బాగా యూజ్ అవుతుంది. ముందుకైతే కుంకుడుకాయలు కొట్టేసుకున్నాను. కుంకుడుకాయలు, షికాకాయ, నేను ఇందాక చూపించినది అది వచ్చేసి మారేడు గుజ్జు అండి. మారేడు గుజ్జు అనేది ఇట్లా అలా ఉండగా దొరుకుతుంది, లేదంటే పౌడర్గానే దొరుకుతుంది. కొంచెం ఒక 2 స్పూన్ల రైస్ వేసుకొని, ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇది ఓవర్ నైట్ అయితే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకు కుంకుడుకాయలు అనేది బాగా నానుతుంది. షాంపూ తయారు చేసుకోవడానికి ఇలా ముందు రోజే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నాం అనుకో మనకు ఒక 15 days దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. అప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను కదా, నేను చూపించిన క్వాంటిటీకి ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసాను. నెక్స్ట్ ఒక 3 గ్లాసులు వాటర్ వేసేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. మనం పోసిన వాటరు 4 గ్లాసులు పోసాం కదా, 2 గ్లాసులు వాటర్ వచ్చే వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్నాక మొత్తం తీసేసుకొని దీన్ని పేస్ట్ని కూడా చేసుకోవాలి. ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకుంటాం అనుకో మనకి ఎక్కడ వేస్ట్ కాదు. అలాగే షాంపూ అనేది చాలా బాగున్నట్టుగా వస్తుంది, చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా తగ్గుతుంది, డాండ్రఫ్ ఉండదు, హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది. పిల్లలకి ట్రై చేయండి. షాంపూల కంటే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకున్నారనుకో మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ ఉంటుంది, 20 days దాకా నిల్వ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్నాం అనుకో మనము వన్స్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఉంటే డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. షాంపూని హెయిర్ ఫాల్ డెఫినెట్గా తగ్గుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వాళ్ళ వీడియో.